దానికి ఏమైనా నా ప్రాణం పోయేలా ఉంది. వద్దురా బాబు, వద్దు, మనకొద్దు. అన్ను నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ. రేయ్, ఇక్కడుండి నీ ఫీలింగ్ నాకు చూపించక్కర్లేదు, కానీ వెళ్ళి తెల్లవారులు జాగ్రత్తగా చూసుకో. ఆ కోపంలో నా కొంప ముంచుద్ది. కొంచెం కష్టమైనా తెల్లవారులు పడుకోకుండా మెలకుగా ఉండు. హలో, నేను లోపల రానివద్దంది, తను నీతో మాట్లాడదంట, అందుకే నన్ను ఇక్కడ కాపలో పెట్టింది. నేను వచ్చింది అను గురించి కాదు, నీ గురించే. హలో, నన్ను ఎవరో కన్విన్స్ చేయలేరు, నన్ను ఎవరో లొంగ తీయలేరు. లొంగ తీయడం గురించి నాకు తెలియదు, కానీ నేనెవరో ఖచ్చితంగా వంగ తీయలేరు. భోజనం చేసిన తర్వాత అయితే మరీ కష్టం. భోజేసావా? మనస్ఫూర్తిగా తిన్నాను. భోజనం చేయకుండా ఇంట్లో ఆడపడి పడుకుని ఉంటే మనస్ఫూర్తిగా తిన్నానంటే నోరు ఎలా వచ్చిందిరా? ఎవరు చెప్పడా తినలేదని? అది తిన్న తర్వాత నేను తిన్నాను. అయ్యో సారీరా, ఏడవద్దే. నువ్వు బాధ మర్చిపోవడానికి ఒక కథ చెప్తాను. అనగనగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వసుదేవుడు అని ఒక ఎండి ఉండేవాడంట. ఆయనకి చిన్ని కృష్ణుడు అని ఒక కొడుకు ఉండేవాడంట. ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళ అబ్బాయిని వేరే చోట్ల దాచాల్సిన పరిస్థితి వచ్చింది. కన్న కొడుకు మీద ప్రేమతో ఎవరికంటే పడకుండా ఓ వర్షం పడుతున్న అర్ధరాత్రి టైంలో నెత్తి మీద బొట్టులో కొడుకుని తీసుకుని బీచ్ లో నడుచుకుని వెళ్తుంటే తిన్నదరక్క ఒక గాడిద అరవడం మొదలెట్టింది. వసుదేవుడికి టెన్షన్ వచ్చింది. తన పొజిషన్ కూడా మర్చిపోయి గాడి దగ్గరికి వెళ్లి, గాడిద గారు మీకు నమస్కారం, దయచేసి కాసేపు సైలెంట్ గా ఉండండి, తిన్నదరకపోతే ఒక కిళ్ళి వేసుకోండి, ఈ లోపు నాకు చిన్న పని ఉంది చూసుకుంటాను అని గాడిద గారిని పడుకోబెట్టి పని చూసుకోవడానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు నేను నిన్ను వదలకపోతే నువ్వు నా కాళ్ళు అట్టుకుంటావు, నేను గాడిదనైపోతాను. అలాగని చెప్పి నేను నిన్ను వదిలేస్తే నేను అదనైపోతాను. నాకేం అర్థం కాలేదురా. చెప్తాను, నువ్వు వచ్చి నా పొజిషన్ లో కూర్చో. ఇప్పుడు నువ్వు అడిగిందే నేను నిన్ను అడిగాను అనుకో, అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు. అర్థం అవ్వలేదు కదా? దాట్స్ మై స్టైల్. నాకు అర్థమైందిరా. కళ్ళు మూసుకుని 3 అంకెలు లెక్క పెట్టు, నీకు కూడా అర్థం అవుతుంది. 1 2 3. రకరకాలుగా ఎదవచ్చని అర్థమైంది. ఎందుకు వచ్చావురా? నిద్ర పట్టక. నేను నీతో మాట్లాడు. నాకంత అదృష్టం. పెట్టేస్తా నిన్ను. నీ ఇల్లే కదా, ఏమైనా చేస్తావు. చంపేస్తా నిన్ను. చంపే. నిన్ను మోయటం కంటే అదే బెటర్. అవును, ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావే? నాకేమో నిద్ర పట్టక చేమంతి గడి కథలు చెప్పుకుంటూ గడుపుతుంటే. నువ్వు వస్తావని తెలుసు, కాళ్ళు పట్టుకుంటావని తెలుసు, ఇంకెందుకు టెన్షన్? హాయిగా నిద్ర పట్టింది. ఎలాగో నువ్వు వచ్చి లేపుతావుగా. బాగానే డెవలప్ అయిపోయావు. ఓకే అను, గుడ్ నైట్. బాయ్ బాయ్. గుడ్ నైట్. హీరో చేమంతి, గుడ్ నైట్. ఏమోయా, ఇంకా నిద్రపోలేదా? లేదు. ఓకే, గుడ్ నైట్. అను, నీకో విషయం తెలుసా? నువ్వు భోంచేయలేదని తెలిసి వాడు పస్తులున్నాడు. నువ్వు తిన్నావని తెలిసిన తర్వాతే వాడి ముఖంలో ఆనందాన్ని చూశాను. నిన్ను కలవడానికి నాకు ఒక కథ చెప్పాడు. వాడి కథ నాకు అర్థం కాకపోయినా లోపల పంపించాను. ఎందుకో తెలుసా? వాడికి నీ మీద ఉన్న ప్రేమ నాకు బాగా అర్థమైంది. నువ్వు లేకుండా వాడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. వాడే కాదు, నేను మీ అన్నయ్య కూడా ఉండలేం. మీ అన్నయ్య గురించి నీకంటే నాకు బాగా తెలుసు. పరువు కోసం ప్రాణం ఇవ్వడానికే కాదు, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు. ఈ విషయం తెలిస్తే ముందు ఎవరి ప్రాణాలు తీస్తాడో మనిద్దరికీ బాగా తెలుసు. నీకు వాడి మీద ఉన్న ప్రేమను నేను పార్క్లోనే అర్థం చేసుకున్నాను. అటువంటి ప్లేస్ నే ఇష్టపడిన నువ్వు నన్ను ఒప్పించి మరీ నీ కూడా తీసుకెళ్ళావు. ఆఖరి కానిస్టేబుల్ లంచం ఇచ్చే స్థితికి వెళ్ళిపోయావు. అది తప్పు అని చెప్పినందుకు తనతో గొడవ పడ్డావు. నాకెందుకో నువ్వు తెలియకుండానే తప్పు చేస్తావేమోనని భయంగా ఉంది. నీ ఇద్దరి ప్రేమని మీ అన్నయ్య ఒప్పుకోడు. నువ్వు ప్రాణంగా ప్రేమించే రజనీని వదులుకోలేవు. అలాగని మీ అన్నయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం అను, ఇది తప్పు కదే. అదే మీ అన్నయ్య ఒప్పుకుని మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందే. దానికి నువ్వు పని చెయ్యాలి. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రజనీని మీ అన్నయ్య ముందు మెకానిక్ లా చేతులు కట్టుకుని నిలబెట్టకుండా వాడిని మార్చి
దర్జాగా మీ అన్నయ్య ముందు కూర్చొని మాట్లాడేలా చెయ్యి. చేస్తావు కదా? అను, నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించే, వెళ్ళి పడుకో. అను, పొరపాటును కూడా మీ అన్నయ్య కోసం మారమని రజనీని అడగొద్దు. ఎందుకంటే వాడి ఈ ప్రపంచంలో నీ కోసం తప్ప ఎవ్వరి కోసం మారడు. నేనేమైనా మాట్లాడొచ్చా మహారాజశ్రీ అను గారు? మహారాజశ్రీ అంటే అర్థం తెలుసా? ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మహారాజశ్రీ అనే పదమే కనుమరుగైపోయింది. ఇంతకు ముందైతే ఉత్తరాలు రాసుకునేవారు. అవతలివాడు ఎంత వెధవైనా, అడుక్కు తినేవాడైనా, శత్రువైనా, మిత్రుడైనా మహారాజశ్రీ అని రాసి ఉత్తరం మొదలెట్టేవారు.